సడన్గా వచ్చాము. ఇక్కడికి వచ్చాక అవన్నీ చూసేసరికి మాకు కొంచెం అదోలా అనిపిస్తుంది. పాపం అంతమంది ఉన్నారు అక్కడ. ఇంకో ఫ్లోర్లోనేమో జెంట్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళు పాపం ఏం వేయలేని స్థితిలో ఉన్నారు కదా, పాపం బయటకు వెళ్ళలేరు కదా, అక్కడ సైలెంట్గా కూర్చొని ఉన్నారు. వాళ్ళు పాపం ఏం కదలలేరు. అసలు ఇలానే డే మొత్తం ఎలా ఉంటారో అర్థం కావట్లేదు. మనం ఒక నిమిషం 10 నిమిషాలు కూర్చోవాలంటే ఎలా అనిపిస్తుంది సైలెంట్గా కూర్చోవాలంటే. వాళ్ళంతసేపు పాపం అలానే కూర్చుంటున్నారు, కట్టేసినట్టుగానే ఉంటున్నారు. వాళ్ళని చూస్తే ధీరంగా అనిపించింది పాపం. ఇంకో ఫ్లోర్ లేడీస్ అలానే ఉన్నారు పాపం. 2 సపరేట్గా పాపం ఇక్కడ బాగానే అరేంజ్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలని సపరేట్గా పెట్టారు. నీట్గా ఉన్నాయి రూమ్స్ కూడా, చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. అంత అంటే మన ఇంట్లో ఒక్కరు కొంచెము మెంటల్గా డిస్టర్బ్ అయిన మనం చూస్తేనే మనకు అది భయంగా, వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి అరుస్తుంటుంటారు. అంతమందిని కూడా చాలా జాగ్రత్తగా కేరింగ్గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, కొట్టాట లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇక్కడ. చాలా బాగా అనిపించింది. అంటే ఏదో అనాథాశ్రమం అంటే ఏదో చికాగ్గా నీట్నెస్ లేకుండా అంటారు, కానీ ఇక్కడ చాలా నీట్గా మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఏ డిస్టర్బెన్స్ లేదు, గొడవ లేదు. వాళ్ళు అరుస్తుండడం, కొట్టుకోవడం అలా చేసుకుంటారు కదా, అలాంటిది ఏ డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ. ఏదో పెద్ద పుణ్యక్షేత్రం అంటే పుణ్యక్షేత్రంలానే ఉంది. అది అమ్మ నాన్న పుణ్యక్షేత్రం అని పెట్టారు కదా, పుణ్యక్షేత్రంలానే ఉంది నిజంగానే. వాళ్ళు ఏదో మెంటల్గా ఇబ్బంది పడి కొడతారేమో అనట్లేదు. వాళ్ళని చూసే పాపం అమాయకంగా ఎంతో దీనంగా అనిపిస్తుంది నిజంగా. సైలెంట్గా చూస్తున్నారు. మమ్మల్ని వెళ్తే కూడా ఇలానే చూస్తున్నారు, కానీ ఏమనట్లేదు పాపం. ఇది నాకు చాలా నచ్చింది. అదొక క్షేత్రం పుణ్యక్షేత్రం, ఇది ఒక పుణ్యక్షేత్రం అని అనిపిస్తుంది. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం అనాథాలకి వాళ్ళ తోచినంత సహాయం చేస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. చాలా నచ్చింది నాకైతే ఈరోజు రావడం, సడన్గా రావడము చాలా సర్ప్రైజ్లా అనిపించింది. ఇక్కడ అనాథాశ్రమం ఉందని ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు వచ్చి చూశాక చాలా మంచిగా అనిపించింది. పాపం వాళ్ళు చూస్తే వాళ్ళని ఎంత బాధ అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు అట్లా. ఈరోజు కళ్ళతో చూసిన తర్వాత వాళ్ళు అంత నెమ్మదిగా కూర్చొని దీనంగా, ఇట్లా కొత్త వాళ్ళు వస్తే భయపడి అరుస్తుంటారు కానీ అట్లా అరవకుండా సైలెంట్గా కూర్చొని చూస్తున్నారు. చాలా జాలి అనిపిస్తుందండి వాళ్ళ మీద చూస్తే మాత్రము. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.